నువ్వు కోరికను వదిలిన రోజునే ఆత్మదర్శనం పొందగలవు అని చెప్తారు. ఇది మరి కోరికను వదలాలంటే ఏం రావాలి అంటే వైరాగ్యము, వివేకము, విచారణ. ఈ మూడు ఉన్న వాళ్ళకి దేని మీద వైరాగ్యం? ప్రపంచకం మీద వైరాగ్యం, ఆత్మ మీద ఆసక్తి. మరి మన కోరికలు తగ్గించుకోవాలంటే మరి విచారణ ఉండాలి. నేను సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే ప్రపంచక కోరికలు కోరాలా, ఆధ్యాత్మికంగా ఆత్మోన్నతి కోరుకోవాలా అని విచారణ చేసుకోవాలి. ఫస్ట్ వైరాగ్యం, తర్వాత విచారణ, తర్వాత వివేకం. ఏ పని చేస్తే నా ఆత్మశక్తిని పెంచుకుంటాను, ఏ పని చేస్తే నేను ఆత్మశక్తిని తగ్గించుకుంటాను. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఆత్మశక్తిని తగ్గించేసుకుంటాడు. చూసినదల్లా కావాలి అని కోరిక ఉన్నవాడికి మరి అన్నిటిని ఆత్మశక్తిని ఖర్చు పెడుతూ ఉంటాడు. మరి అజ్ఞాని ఆత్మశక్తిని ఖర్చు పెట్టేస్తున్నాడు అంటే వాడికి తెలియక, ఇంద్రియ నిగ్రహం లేక సంపాదించిన శక్తి కొంచెం ఖర్చు పెట్టేది ఎక్కువ. అందుకే అష్టావక్రముని ఇందులో ఒకటే అంటారు, విషం తిన్నవాడు ఒక్కసారే మరణిస్తాడు, అది తాగిన వెంటనే పని చేస్తుంది. కానీ విషయాలు చూసిన క్షణం నుంచి, అంటే అజ్ఞాని విషయాలను సేకరిస్తాడు కాబట్టి మరి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఒక వస్తువు చూసావు, విషయాల మీద ఆసక్తి చూసిన దగ్గర నుంచి నీకు మరణమే. అంటే కోరిక అన్నది జ్ఞానులకి మరణంతో సమానం. కోరికల వల్లే మళ్ళా కర్మలు చేస్తారు, కర్మల వల్ల జన్మలు వస్తాయి. కాబట్టి నువ్వు ఏది చూసినా, ఏది విన్నా ఇది విషంగా పనిచేస్తుంది నాలో అనే భావన నీలో కలగాలి. అంటే విషం తిన్నవాడికి తిన్నక పని చేస్తుంది, కానీ విషయాసక్తి ఉన్నవాడికి చూసిన వెంటనే, వినిన వెంటనే పని చేస్తుంది అది మనస్సు మీద అని అనుకుంటారు. మరి సాధన అన్నది అందరూ చెయ్యగలరు అంటే ఖచ్చితంగా చెయ్యగలరని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అభ్యాసము ద్వారా సాధన పూర్తిగా చెయ్యగలరు అందరూ. అభ్యాసమే లేకపోతే చెయ్యలేరు, కానీ కొద్ది కొద్దిగా అభ్యాసం చెయ్యాలి.